ఆదర్శ గ్రామం దిశగా అయోధ్యపూర్ తాండా. కేసీఆర్ నాయకత్వమే మాకు శ్రీరామరక్ష. సర్పంచ్ అభ్యర్థి గోపాల్ నాయక్ ధీమా. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన. అలా ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఏమడిగినా సార్ మా తండలు ఉన్నాయి సార్, మాకు సీసీ రోడ్ కావాలి, 100 టెన్నిస్ కావాలి, మాకు ఏం అభివృద్ధి కావాలంటే నేను ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉంటుంది సార్. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ మాకు ఇచ్చినందుకు మా ఊర్లో డెవలప్మెంట్ ఏం లేదు సార్. నేను ఒక్క శంకడైనా నాకు ఏమన్నా కావాలంటే నాకు మాట తీయకుండా 2 కోట్లు మాజీ అంజయ్ ఎమ్మెల్యే సాబ్ 2 కోట్లు అభివృద్ధి మాకు ఇచ్చాడు మా అన్ని తండలకు. దానివల్ల ఇంతకుముందు గవర్నమెంట్లో నేను చాలా వర్క్ చేసిన చెప్పినాగానే మాజీ ఎమ్మెల్యే సాబ్ చెప్పనంగానే నువ్వు ఇడువబ్బా, నీ ముండోడు నువ్వు ఇడువవు, నువ్వు ఇడువ నీకేం చేసినా మండల స్థాయిలో 22 గ్రామ పంచాయతీ మాతో 22 గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీ 2 కోట్ల వరకు పండించిండు. దాన్ని మేము చేసుకోలేము చేసి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా నేను ప్రభుత్వం కొన్ని చేసిన ఇప్పుడు కూడా నేను సర్పంచ్ అయ్యి ఇప్పుడు కూడా పబ్లిక్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మాకు ఏ ఊర్లో ఏం కావాలి ఇప్పుడు కూడా నేను కొట్లాడి మా ప్రజలకు పని చేసి వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళ సహాయ సహకారం తీసుకొని నేను ఖచ్చితంగా వాళ్ళ ఉంటా అని మీడియా సొమ్మితో మాట్లాడు. జై శివలాల్. మా ఐదేపూర్ తాండా వాసులకి అందరికీ, మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెలకి, మా పెద్దమ్మ, మా చిన్నమ్మలకి అందరికీ నా నమస్కారాలని తెలియజేసుకుంటూ నేను ఇలా మీడియా ముఖంగా 2 ముచ్చట్లు మాట్లాడదాం అనుకుంటున్నాను. అన్న, మేము ఇంతకుముందు మాది బీఆర్ఎస్ పార్టీ. అంజనా ఎమ్మెల్యే సాబ్ ఉన్నప్పుడు ఆయన సాధ్యమైనంత వరకు మాకు ఏ పనులు చేసినా నేను మీ అనుకుంటానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు మేము కూడా సాధ్యమైనంత వరకు ఊర్లో ఎన్ని చేయాలో అన్ని చేసినాం. ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఊర్లో జనాలందరూ కూడా మా వెనక రావడం కారణం ఏంటంటే మా మంచితనమా, మేము పనులు చేసినామా చేయలేదా అనేది అన్ని పక్కన పెట్టుకుంటే మేము ఏ చిన్న ఒక్కసారి ఒక ఫోన్ చేస్తే నైట్ చూడలే పగులు చూడలే ప్రజలకి ఎవరికైనా సరే ఒక మనిషికి ఇబ్బంది అయ్యిందంటే మా వంతు సాయం మేము చేసినాం. ఇవాళ కూడా జనాలందరూ కూడా మమ్మల్ని బ్రహ్మరథం పట్టిరు. ఎంత మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్న మీరే ఉండాలి, మళ్ళీ ఇంకొకసారి గ్రామ పంచాయతీలో మిమ్మల్ని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మాత్రం ఎంత తిరుగుతున్నారు. కాబట్టి మేము ఈరోజు మంచి కృషితోని మళ్ళీ ఇంకొకసారి గెలుపు మేము పొందుతున్నామని మీతోని తెలియజేసుకుంటూ ఈ ఆయుధపూర్ తాండా ప్రజలకందరికీ మేము సైల్యూట్ చేసుకుంటూ అందరికీ మా యొక్క మళ్ళా నమస్కారాలను తెలియజేసుకుంటూ ముగిస్తున్నామన్న. నా పేరు జయమ్మ, చిలంబై తండా. మా గోపాలన్న మాకు సాయం చేసిండు, మాకు రోడ్ కూడా ఇప్పించిండు. మాకు రోడ్ కూడా మా పిల్లలు కూడా వేపిస్తలేడు. మా తండకు బస్ కూడా లేదు, స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది ఉండే. ఇప్పుడు మాకు మా గ్రామ పంచాయతీ ఎలాగైంది, మాకు మా గోపాలన్న మంచిగా సాయం చేస్తున్నాడు. ఇప్పుడు మాకు అందరికి ప్రజలకు ఒకటి పెన్షన్ చేయలేడు, మా అన్ని మంచిగా చేసిండు. పెన్షన్ కూడా చేయాలి, ఆయన కోసం మేము అందరం ఆయన అంటే ఇంకో హెల్ప్ చేస్తున్నాము. ఇంకో 5 సంవత్సరం ఆయన రావాలి, మాకు పని చేయాలి. చేసిండు మాకు అన్ని పని మంచిగా చేస్తున్నాడు. వాడు కూడా ఇస్తున్నాడు. ఒక అతను రాత్రి ఫోన్ చేస్తే కూడా పంపిస్తున్నాడు. ఎవరు ఫోన్ కొట్టిన రాత్రి కొట్టిన రాత్రి నైట్ వస్తున్నాడు. రాత్రి ఎక్కడ ఉండి కూడా మాకు పొద్దు ఎలగొట్టి కూడా జనాలకు చూస్తున్నాడు. ఈసారి రావాలి కోరుకుంటున్నాము. హలో సార్, నమస్తే. అందరికీ నమస్కారం. చిన్నలకు, పెద్దలకు, బావాలకు, అన్నలకు, అక్కలకు, వజనాలకు, అన్నకు, అందరికీ కొడుకులకు అందరికీ 10 ఏళ్లతో నమస్కారం పెడుతున్నాం. మా అల్లుడు కావాలి, ఎవడు మా సర్పంచ్. ముందు కూడా మేము వెనుక ఉండి కూడా గెలిపి చేసుకున్నాం మా అల్లునికి. నీకేం పని కావాలి మామ, నీకేం కావాలంటే నీ తోడు నేను ఉంటా. నాకు ఏమైనా బాధ కావాలంటే మన కేసీఆర్ అంజయ్య గారు ఎమ్మెల్యే సాబ్ ఉండోడు, మన అధికారం ఇచ్చేటోడు ఎమ్మెల్యే సాబ్ ఉండోడు. షాద్నగర్లో ఏం భయపడేది ఏం అవసరం లేదు, ఎవరితో భయపడే అవసరం లేదు. మన అధికారం మన ఓటు, అందరికీ భయపడేది అవసరం లేదు. అందరికీ సహకారం అంటే మా చిన్న పోరలు కూడా ఒక ఊరికి చదవనికి పోవాలంటే ఒక రోడ్ లేకున్నది, ఒక వాటర్ వస్తారంటే ఒక నల్ల బోర్ నుంచి
ఒక పైపు పలిగిపోతే ఒక వాటర్లు వచ్చేది లేకున్నది. అయితే మా సర్పంచ్ గంట సేపల ఏం అల్లుడా సర్పంచ్ సాబ్ ఏమంటే మాకు నీళ్ళు లేదు మా టండ కంటే ఇప్పుడు వస్తున్నది నీళ్ళు నడవకున్నా కానీ ట్యాంకర్తో పంపించి మాకు సాధించిండు, మాకు చూసిండు, మాకు అన్నిటికీ ఒక పిల్లగానికి ఊరికి దొరికితే తవ్వలేకున్నది. అంటే సహకారం మా సర్పంచ్ ముందు గెలిపించుకున్నాము. అప్పుడు మా టండకు బస్సు లేకుంటే ఇబ్బంది పోరాలకు ఉడకల పడుతుంటే ఊరళ్ళు ఏమైనా తోబట్టి పోతుంటే గుంజి మాకు ఇంటికి పంపించిండు. మేము మా పనులకు మాకు పోతుంటే రైతులం, మాకు చదవలేము. మేము రైతుల పని చేస్తుంటే మా కొడుకులు చదువుకు దొరికితే ఎవరు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ పట్టించుకోలేము. మాకు వెనకటికి కరెంటు బోరు నడిపిస్తే పెళ్ళానికి ఇడ్చి 3 గంటలు కరెంట్ ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం. మా కేటీఆర్ వచ్చినప్పుడు సంది, మా అంజా సార్ వచ్చినప్పుడు సంది, అంజా వచ్చినప్పుడు సంది మేము పెళ్ళలకు ఇడ్చిపెట్టి మేము ఇంట్లో హైగా వంటున్నాం. 24 గంటలు పగలు పగలు పెట్టుకొని హైగా ఇంటికి వండుకుంటున్నాము. ఏమన్నా ఎవరైనా సందినా సచ్చినా కానీ మా గోపాలు సర్పంచ్ తెల్లం దాకా ఉండి సందం చేసి వస్తాడు. ఏమన్నా బాధ ఉంటే మరి మన అక్కలకు, మన చెల్లెళ్ళకు, మన మామలకు, మన అన్నలకు, మన తమ్ముళ్లకు మరి నమస్కారాలు చేసుకుంటూ నేను ఒక సభ చెప్పాలని అనుకుంటున్నా. అందరూ కూడా మంచితనంగా వినండి. మన ఒక అయోధ్యపూర్ గోపాల్ నాయక్ అనేది వ్యక్తి ఒక సర్పంచ్గా, మాజీ సర్పంచ్, ఎక్కడ పిలిచినా, ఏ అర్ధమరాత్రి పిలిచినా ఆయన వాహనానికి అంబులెన్స్ చేసుకుంటూ మా దగ్గర వాళ్తాడు గోపాల్ నాయక్. ఏదన్నా పనులు చెప్పినా అన్న ఎక్కడున్నామంటే తమ్మి ఈయన ఉన్నా, వస్తున్నా, మీ గురించే వస్తున్నా అని మా యొక్క అన్న ఒక విమానం ఏరోప్లేన్ లాగా ఉరికొచ్చి అందరినీ ఆదుకుంటూ మా దగ్గర అందరినీ చూసుకుంటూ ఈరోజు మళ్ళీ సర్పంచ్కి నిలబడ్డాడు. మేమందరం కూడా ఆయనకు సాయం చేసి ఆయన గెలిపించుకోవాలని అందరము మరి అందరు పెద్దలు, చిన్నలు, మా అక్కలు, అన్నలు, మా కాకాలు, మా పెద్దనాన్నలు అందరు కూడా కోరుకొని ఆయనను ముందు నడిపించుకుంటా మేము ఆయనని ఈరోజు గెలిపించుకోవాలని అందరికీ అని చెప్పి మేము అసలు మాకు ఓటేసి మళ్ళీ మాకు ఇంకోసారి గెలిపిస్తారని ఆశిస్తూ మేము ఈరోజు ఇన్ని జనాలు ఇంతమంది మేము ఒక్కసారి మేము బయటికి వెళ్ళామంటే అందరూ బ్రహ్మరథం పట్టిరు మా వెనక. అందుకే మళ్ళీ ఇంకొకసారి విజయ ఢంక మేము మోగిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీ ద్వారా మేము నిలబడ్డాము. ఈ సంవత్సరం ఐదాపూర్ తండ, చిన్నకి చెర్ల, కొండూరు మండలం 6 తండలు ఉన్నది. 6 తండల మాకు అన్ని ఓకే చేస్తున్నాడు. ఈసారి మా సర్పంచ్ కి గెలిపించుకున్నాము అని ఓకే చేసి తిరుగుతున్నాం సార్.